కిల్లింగ్ వీరప్పన్ ట్రైలర్ చూసి ఈసారి వర్మ ఏదో బానే తీసాడేమో అన్న అనుమానంతో సినిమాకి వెళ్ళా. విష్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ హాఫ్ లో కథ కాస్త స్లోగానే నడుస్తుంది, అక్కడక్కడ బోర్ కూడా కొడుతుంది, కానీ ఇంటర్వెల్ టైం కి కాస్త ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త గ్రిప్ పట్టుకున్నాడు వర్మ, సీట్ లో కూర్చోబెడతాడు, క్లైమాక్స్ తో మనల్ని కాస్త సాటిస్ఫై చేస్తాడు. ఎప్పటిలాగా ఆషామాషిగా కాకుండా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకునే వర్మ ఈ సినిమా తీశాడు అనిపిస్తుంది. పాటలు లాంటివి లేకుండా 2.5 గంటలు అంటే కాస్త కష్టమే. లెంగ్త్ కొంచెం తగ్గించుంటే బాగుండేది. ఇప్పుడు నేను చెప్పిన విషయం ఎన్నో పేపర్లో పడాలండి. వీరప్పన్ గా యాక్ట్ చేసిన సందీప్ భరద్వాజ్ నటించడం కన్నా జీవించాడు అని చెప్పొచ్చు. అచ్చు వీరప్పన్ ని చూసినట్టే అనిపిస్తుంది. ఎదురుగా కనిపిస్తోందిరా, పనేంటో ఫస్ట్ చూడు. శివరాజ్ కుమార్ కన్నడలో సూపర్ స్టార్, కానీ మనకి కొత్త మొహమే. బాగా చేశాడు. మిగతావి చెప్పుకోదగ్గ పాత్రలు ఏమీ లేవు, పైగా ఏవి మనకి పరిచయం లేని మొహాలే. వర్మ తన టేకింగ్ తో సినిమాని బాగా నడిపించాడు, కానీ అక్కడెక్కడ కెమెరాని ఎలా పడితే అలా తిప్పుతూ అవసరం లేకపోయినా మరీ క్లోజప్ షాట్స్ పెట్టి చిరాకు పుట్టిస్తాడు. పైగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో సినిమా అంతా టక్కు టిక్కం అని ట్యూన్ తో చావగొడతాడు. ఇలాంటి సమయంలో ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఇలా చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో వర్మ తన మ్యాజిక్ చూపించాడు. అలా అని రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ చూసే వాళ్ళకి ఇది నచ్చుతుంది అని చెప్పలేం. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టమాక. మొత్తం మీద వర్మ ఈస్ బ్యాక్ కాదు, కానీ వర్మ ఈస్ ఆన్ ట్రాక్ అని చెప్పొచ్చు. ఈ వీరప్పన్ ని కాస్త టైం ని కిల్ చేసుకుని ఓసారి ట్రై చేయొచ్చు.